హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు నేనైతే మీకు ఒక మంచి రెసిపీని చూపించబోతున్నానండి. అదే గోకరకాయ పచ్చడి అనమాట. గోకరకాయతో పచ్చడి ఎంత రుచిగా ఉంటుందంటే మాటలో చెప్పలేనండి. ఈ పచ్చడి కోసం మనం గోకరకాయ వలవాల్సిన అవసరం కూడా లేదండి. పీస్ ఉంటుంది కదా, అది తీయాల్సిన అవసరం లేదనమాట. జస్ట్ ముక్కలుగా కట్ చేసుకొని చేసేసుకోవడమే. నేను ఏ విధంగా కట్ చేసుకున్నానో ఆ విధంగా మీరు ముక్కలుగా కట్ చేసుకోండి. ఒక ప్యాన్లోకి సరిపడినంత ఆయిల్ని వేసుకొని ఆ ఆయిల్లో ఈ గోకరకాయలని సాల్ట్ వేసుకొని కాసేపు మగ్గించుకోవాలి. ఈ గోకరకాయ అనేది చాలా సాఫ్ట్గా అవ్వాలండి. గోకరకాయ అంటే ఇష్టం ఉండి చేయడానికి టైం లేని వారు, లేదా గోకరకాయ అంటే అస్సలు ఇష్టపడని వారు ఈ విధంగా ట్రై చేసి చూడండి. చాలా రుచిగా ఉంటుంది. ఇష్టం లేని వారు కూడా ఇట్టే తినేస్తారు, అంత టేస్టీగా ఉంటుందన్నమాట. వేయించుకున్న గోకరకాయలని మనం మిక్సీకి వేసుకోవాలి. కచ్చపచ్చగా మిక్సీ పట్టుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు గోకరకాయ పచ్చడి కోసం మనం పోపు సిద్ధం చేసుకుందాము. దీనికోసం ఒక ప్యాన్లోకి ఆయిల్ తీసుకోవాలండి. దీనికి ఆయిల్ ఎక్కువగానే పడుతుంది. ఇదే ఆయిల్లో పోపు గింజలన్నింటినీ వేసుకోండి. ఏవైతే జీలకర్ర, శనగపప్పు, మినప్పప్పు, ఆవాలు ఉంటాయో అవన్నిటిని వేసేసుకోవాలి. ఇందులోనే సన్నగా తరిగిన ఉల్లిపాయలు, అలాగే ఈ విధంగా కట్ చేసుకున్న పచ్చిమిర్చి, కరివేపాకు కూడా వేసేసుకోవాలి. ఇవన్నిటిని వేసుకున్న తర్వాత వీటన్నిటిని బాగా ఫ్రై అవ్వనివ్వాలండి. మూత పెట్టి ఆనియన్ అనేది సాఫ్ట్ అయ్యేంత వరకు మగ్గించుకోండి. చూడండి, మధ్య మధ్యలో కలుపుతూ ఈ విధంగా ఫ్రై చేసుకోవాలి. ఇదంతా ఫ్రై అయిన తర్వాత ఇందులోకి మనం ముందుగానే మిక్సీకి వేసుకున్న గోకరకాయ పచ్చడిని వేసుకోవాలి. వేసుకొని తాలింపు అనేది ఈ గోకరకాయ పచ్చడికి అంతా పట్టేలాగా ఈ విధంగా కలుపుకోండి. ఇలా అంతటిని కలుపుకున్న తర్వాత మూత పెట్టి మగ్గించుకోవాలి. మీడియం ఫ్లేమ్లో మగ్గించుకోండి, మరీ హై ఫ్లేమ్లో పెట్టకండి, మాడిపోతుంది. మధ్య మధ్యలో మూత తీసి కలుపుతూ ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి రుచికి సరిపడినంత సాల్ట్ వేసుకోండి. గుర్తుపెట్టుకోండి, మనం ముందుగానే గోకరకాయ వేయించేటప్పుడు కొంచెం సాల్ట్ వేసాము, సో చూసుకొని వేసుకోండి. సాల్ట్ కూడా వేసేసుకున్న తర్వాత అంతటిని బాగా కలుపుకోండి. ఇది అడుగంటే ఛాన్స్ ఉంటుందండి, కాబట్టి మధ్య మధ్యలో కలుపుతూ ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి సరిపడినంత పసుపు, అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోవాలి. ఈ రెండు వేసేసుకున్న తర్వాత ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోండి. అందరినీ బాగా కలుపుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. చూడండి, ఈ విధంగా మూత పెట్టుకొని కాసేపు మగ్గించుకుంటే మనకి అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది పచ్చివాసన పోతుంది. ఇది మనకి ఆయిల్ తేలేంత వరకు ఫ్రై అవ్వాలండి, అంతా దగ్గరికి రావాలన్నమాట. అలా వచ్చిన తర్వాత సరిపడినంత కారం యాడ్ చేసుకోవాలి. ఇక్కడ నేనైతే 3 టేబుల్ స్పూన్స్ వరకు కారాన్ని వేస్తున్నానండి. కారం కూడా కాస్త ఎక్కువగానే పడుతుందండి. ఇక్కడ నేను తీసుకున్న గోకరకాయలు వచ్చేసి ఒక 1/2 kg వరకు ఉంటాయండి. మీరు ఎంత కావాలనుకుంటే అంత చేసుకోండి. ఈ కారం కూడా ఈ పచ్చళ్ళలోకి బాగా కలిసేలాగా ఈ విధంగా కలుపుకోండి. కారం కూడా వేసేసుకున్న తర్వాత మూత పెట్టి మధ్య మధ్యలో కలుపుతూ బాగా ఫ్రై చేసుకోవాలి. ఆయిల్ అనేది పైకి రావాలండి. గోకరకాయ కూడా బాగా మగ్గిపోవాలన్నమాట, దగ్గర పడాలి. అలా దగ్గర పడేంత వరకు వేయించుకుంటే మనకి ఎంత రుచిగా ఉండే గోకరకాయ పచ్చడి రెడీ. చాలా రోజులు నిల్వ ఉంటుందండి, అలాగే చాలా టేస్టీగా కూడా ఉంటుంది. తప్పక ట్రై చేయండి. ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ అయితే చేయండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని రెసిపీస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి.